Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Sir, I slightly disagree, sir, with the angle. While I am fully with your perspective, ఎందుకో చెప్తాను సార్. సార్ ఇప్పుడు మీరు పేరెంట్స్ని చూస్తే వాళ్ళు క్లాసెస్ స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ ఉన్న స్కూల్కి పంపించడానికి ఇష్టపడుతున్నారు, మెడిసిన్ ఫౌండేషన్స్ ఇప్పిస్తున్నారు, కానీ మారల్ క్లాసెస్లో వాళ్ళ పిల్లల్ని పెట్టాలి లేకపోతే అలాంటి డిమాండ్ ఉంటే ఇలాగా ఐఐటి లేకపోతే ఆ ర్యాంకులు మెడిసిన్ అని చెప్పి ఓవర్ ఒబ్సెషన్తో ఉండే సొసైటీ ఎందుకు తయారవుతుంది? సో అండ్ వేర్ ఐ డిఫర్ హియర్ ఇస్, వాళ్ళకు కూడా తెలుసు మారల్ క్లాసెస్ ఇంపార్టెంటే, అవును, కానీ దాని నాకు పిల్లలకి మారల్ క్లాస్ లేకపోయినా పర్లేదు, మ్యాథ్స్ క్లాస్ ఉందా లేదా, ఫిజిక్స్ క్లాస్ ఉందా లేదా, మంచి ఐఐటి ర్యాంకులు కాదు యూజ్ అవుద్దా లేదా అని చూసే సొసైటీలో ఇప్పుడు మీరు మారల్ క్లాస్ అంటే ఇది ప్రాక్టికల్గా సో పాసిబులేనా? బికాస్ పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఐఎమ్ ఫుల్లీ విత్ యూ. ఎగ్జాక్ట్లీ విజయ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే యు ఆర్ లుకింగ్ ఎట్ ద పేరెంట్స్, దేర్ థింకింగ్, దేర్ యాటిట్యూడ్, రైట్? ఎప్పటి వరకు? అంటిల్ బిఫోర్ ద చైల్డ్ గెట్స్ ద ప్రాబ్లమ్, సూసైడ్ జరిగే ముందు అప్పటి వరకు, సైకలాజికల్ డిజార్డర్ రావడానికి ముందు వరకు అలా ఉంది థింకింగ్. ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్లో మార్పు వాళ్ళు గమనిస్తున్నారో, రాకూడని మార్పు గమనిస్తున్నారో, రకరకాల మానసిక రుగ్మతలకు పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు లోనవుతున్నారో, ఇంటాలరెన్స్ చూస్తున్నారో, ఇంపేషన్స్ చూస్తున్నారో, దే ఆర్ అప్రోచింగ్ ద సైకాలజిస్ట్. తర్వాత సైకాలజిస్టు, సైకియాట్రిస్టు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు వాళ్ళు. అవసరం మనకు అది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఐ విల్ గివ్ యూ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ విజయ్. ఏంటంటే ఇది నేను కొత్తగా చెప్తుంది కాదు. ఏంటంటే ఉదాహరణకు ఒక పెద్ద వాహనం, దాంట్లో చాలామంది ఉన్నారు, మహామహులు ఉన్నారు, వాళ్ళంతా కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ గమ్యం ఒకటి పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. తర్వాత ఒకతను వచ్చి ఆపేసి మీ వాహనంలో ఏదో శబ్దం వస్తుందండి, నాకు తెలిసి మీరు ఇదే వాహనంలో కన్నా కంటిన్యూ అయితే మీ గమ్యానికి చేరుకోలేరేమో, దిస్ వెహికల్ మే బ్రేక్ డౌన్ అని చెప్పాడు. వీళ్ళు ఏమన్నారంటే అలా ఏం జరగదండి, ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ యువర్ అన్సొలిసిటెడ్ అడ్వైస్. ఓకే, ఎనీహౌ మేమేందంటే కొన్ని వేల కిలోమీటర్లు మేము ట్రావెల్ చేసాం, దీంట్లోనే ట్రావెల్ చేసాం, అంతా బాగా ఉంది, అంతా మంచిగా జరుగుతుంది, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్సర్న్ అని చెప్పేశారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకోతను ఆపాడు, మీ వెహికల్లో ఏదో శబ్దం వస్తుంది, తెల్ల పొగ వస్తుంది, వైట్ పొగ వస్తుంది, అంత మంచిది కాదేమో చూసుకోండి, ద వెహికల్ మే బ్రేక్ డౌన్. మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇద్దరు ముగ్గురు ఆపారు. ఈసారి అయ్యో 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 ఆగండి, మీరు ఇదే దారిలో కన్నా కంటిన్యూ అయితే లోయ ఉంది అక్కడ, వ్యాలీ, అందరూ దాంట్లో వెళ్ళి పడిపోతారు, నాశనం అయిపోతారు, చాలా జాగ్రత్త అండి, మాకు తెలుసు దీని గురించి అని చెప్పారు. అలాగ చెబుతూనే ఉన్నారు, అడుగడుగున చెప్తున్నారు. ఎవరు? అకాడమిషియన్స్, టీచర్స్, రీసెర్చర్స్, ఈ సామాజిక స్పృహ ఉన్న రిఫార్మ్స్ తీసుకొని రావాలి అనుకుంటున్న సోషల్ రిఫార్మర్సు, మన మేలు గురించి, మన శ్రేయస్సు గురించి ఆలోచించే అహర్నిశలు, నిస్వార్థతో కష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళ ఫీల్డ్ ఏదైనా కానీ, వాళ్ళ మతం, కులం, జాతి ఏదైనా కానీ, వాళ్ళందరూ చెబుతూనే ఉన్నారు. ఆ వాహనం ఏంటి తెలుసా విజయ్? మన కాంటెక్స్ట్లో విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ. దానికి స్టేక్ హోల్డర్స్ ఎవరు? స్టూడెంట్సు, పేరెంట్సు, టీచర్సు, గవర్నమెంట్, అందరూ దాంట్లో ఉన్నారు, మహామహులు లోపల. ఇక్కడ బయట వాళ్ళు చెప్తున్నారు, లేదండి ఈ వాహనంలో మీరు వెళ్ళి అంటే ఈ వ్యవస్థ మారాలి. ప్రతి ఒక్కడు ఏంటి? సిస్టమ్ మారదండి, రూల్స్ మారవు, మీరే రూల్స్కి తగ్గట్టుగా మారాలి, సిస్టమ్ విల్ నాట్ అడ్జస్ట్ టు యూ, యూ హ్యావ్ టు అడ్జస్ట్ టు ద సిస్టమ్ అని చెప్తూ వస్తున్నారు. యుగాలు గడిచిపోతున్నాయి ఇదే మాటలతో. రూల్స్ ఒప్పుకోవండి. ఎందుకు ఒప్పుకోవండి? రూల్స్ ఏమన్నా ఆకాశం నుంచి పడ్డాయా కింద? మనం పెట్టుకున్న రూల్సే కదా, మనం తయారు చేసుకున్న వ్యవస్థే కదా సిస్టమ్ ఇది, ఎందుకు మార్చలేం? మేనేజ్మెంట్లో టర్న్ అరౌండ్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది కాన్సెప్ట్, టర్న్ అరౌండ్ మేనేజ్మెంట్. వీ హ్యావ్ టు బ్రింగ్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ టర్న్ తీసుకోవాలి మనం. వీ హ్యావ్ టు టేక్ ఏ పాస్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ర్యాట్ రేస్ విచ్ ఈస్ లీడింగ్ అస్ టు డిస్ట్రక్షన్, కంప్లీట్ అనిహిలేషన్, ఎలిమినేషన్ ఆఫ్ హ్యూమన్ రేస్. మనం పక్కకు వచ్చి ఆలోచించాలి. ఇంతమంది చెప్తున్నారు, ఇదేమన్నా ఫస్ట్ ప్రోగ్రామా మనం చేస్తుంది ఇక్కడ?
ఇంతకు ముందు ఎవరు డిస్కస్ చేయలేదా ఈ పాయింట్లు? ఎంతమంది చెప్పి ఉంటారు విద్యా వ్యవస్థ మారాలి, పేరెంట్స్ అప్రోచ్ మారాలి. అందరూ మనం పిల్లల గురించే కోరుకుంటున్నాం, వాళ్ళ మంచి మనం కోరుకుంటున్నప్పుడు మనం ఈ మార్పులు తీసుకొని రావాలి. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. అలా చేస్తేనే, ఇది ఐడియల్ ఏం కాదు విజయ్, ఇది మనం చెయ్యగలం. ఇది చెయ్యాలని అనుకుంటే, సంకల్పించుకుంటే మనం ఖచ్చితంగా చేయగలం. మనం దట్స్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ సార్. చాలా రిలేటబుల్ గా ఉన్న ఎగ్జాంపుల్. అదే జరుగుతుంది విజయ్ ఇప్పుడు. లేదంటే వీఆర్ జస్ట్ మూవింగ్ లైక్ డెడ్ ఫిష్ డౌన్ ద స్ట్రీమ్. రైట్. సో మై టేక్ అవే హియర్ టు ద డెవిల్స్ అడ్వకేట్ పాయింట్ దట్ ఐ బ్రాట్ ఇన్ ఇస్, సో మీరెవరు నాకు చెప్పడానికి, నాకు ఐఐటి స్కోర్లే ముఖ్యం, నాకు మెడిసిన్ స్కోర్లే ముఖ్యం అనుకుంటే అదే కంటిన్యూ అవ్వచ్చు నేను. కానీ చేతులు కాలేక మాత్రం ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదన్నట్టు, ఇలాంటి ఎర్లీ సిగ్నల్స్, ఎర్లీ వార్నింగ్ సైన్స్కి మనం అలర్ట్ అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం బ్రౌజ్ చేస్తే విజయ్ ఇవాళ ఐఐటి స్టూడెంట్స్ జస్ట్ పుట్టింగ్ ఎ మెసేజ్, సారీ డాడ్, సారీ మామ్, ఐఆమ్ బోర్డ్ విత్ లైఫ్, కమిటింగ్ సూసైడ్. బోర్డ్ అంతే. ఐఆమ్ బోర్డ్, యూ కెన్ బ్రౌజ్, విల్ గెట్ ద ఆర్టికల్స్. మీరు అనొచ్చు ఇద్దరు ముగ్గురే కదా సార్ చనిపోయింది సగటున. మీరంటే మీరు కాదు, డెవిల్స్ అడ్వకేట్ మేసే ఎంతమంది అండి, ఇద్దరు ముగ్గురు, కానీ మా అబ్బాయికి ఏం కాదు. గ్యారంటీయా? ఎవడని చెప్పగలడా? మా అబ్బాయికి ఏం కాదు, మా అమ్మాయికి ఏం కాదు అని ఆ పేరెంట్స్ ఉన్నారే, పిల్లలు చచ్చిపోయారే, వాళ్ళకు కూడా ఎప్పుడు కనీసం ఒక ఊహ కూడా రాలే మా అబ్బాయి ఇలా చేసుకుంటాడు అని. షాక్ అనమాట పేరెంట్స్కి. అదే ఐఐటి టాపరు, ఐఐటి కొట్టాడు, వాడు ఐఐటిలో చదువుకుంటున్నాడు, అది ఏం బోర్డ్ విత్ లైఫ్, సారీ డాడ్, సారీ మామ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు పుట్టారు, హ్యాపీ లైఫ్. పేరెంట్స్ ఒప్పుకున్నారు వాళ్ళ లవ్ మ్యారేజ్కి, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ క్యాస్ట్, అయినా ఒప్పుకున్నారు బ్రాడ్ మైండ్తో. అంతా బాగా సాఫీగా నడుస్తుంది. ఆఫీస్ నుంచి మెసేజ్ పెట్టాడు, సారీ డార్లింగ్, ఐఎమ్ బోర్డ్ విత్ లైఫ్. సార్ ఈ బోర్డ్ అనేది ఐఎమ్ కైండ్ ఆఫ్ క్యూరియస్ సార్. అంటే ఐఐటి స్టూడెంట్ అనే అతను రిలేషన్షిప్ ఐ అండర్స్టాండ్, ఇండెటెండెన్స్ ఏమన్నా అప్పులు తీసుకోనన్నా ఐ అండర్స్టాండ్. ఇదే విజయ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లేకపోవడం. ఇక్కడ విజయ్కున్న శక్తి సామర్థ్యాలు కేవలం విజయ్కి కాదు, సమాజానికి కూడా పనికొస్తాయి. You are designed like that. The capacity, the stamina, the intelligence, the creativity that you have, the seeds of intelligence, creativity, stamina that you have, right? They are more than sufficient. Okay. So మీరు ఆ ఎనర్జీ లెవెల్స్తో, ఆ క్రియేటివిటీతో, ఆ ఇంటెలిజెన్స్తో, ఆ శక్తి సామర్థ్యాలతో మీరు చాలా చేయగలరు. ఓకే. కొంతమంది ఏం చేస్తున్నారు, ఓకే నేను గోల్ పెట్టుకున్నాను, ఇది రీచ్ అయ్యాను, మ్యారేజ్ చేసుకున్నాను, పిల్లలు పుట్టారు, వాడికి ఈ యాంగిల్ లేకపోవడం వల్ల ఐ క్యాన్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఆల్సో. అసలు బోర్ ఎలా కొడుతుందండి వెన్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ టు హెల్ప్ అదర్స్. ఈ రోజు మీరు హెల్ప్ చేస్తారంటే బయట అందరూ నో వద్దంటున్నారా? ఎంతమంది ఉన్నారండి? యూ కెన్ హెల్ప్, యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ యాంగిల్ లేకపోవడం వల్ల, లైఫ్ గురించి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఎంతసేపటికి నేను, నా డిజైర్స్, నా గోల్స్, నా అంబిషన్స్ అలా నేరోగా థింక్ చేయడం వల్ల, ఎవరు లేదా వాళ్ళని ఆలోచింప చేయకపోవడం వల్ల, మళ్ళీ అగైన్ ఈ మారల్ సైన్స్, ఈ బెడ్ టైమ్ స్టోరీస్ ఇవేమీ లేకపోవడం వల్ల ఏం జరిగింది అంటే, ఓకే ఇంతే